టాటా బాయ్ బాయ్. పరమేశ్వర కరుణించరావ హరహర మహదేవ శంభో శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా శంకర. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే సాలయా ఈశ్వర. నీ దయ ఉంటే సాలయా శంకర. నేను నేనని హరము, నాది నాదని స్వార్థం. నేను నేనని హరము, నాది నాదని స్వార్థం. కలుషితం అయ్యే ఈ జీవితం, కలుషితం అయ్యే ఈ జీవితం. ఇక చాలుండయ్యా నీ నాటకం. లయ తారక లయ తారక ఇక సాలిక అర్ధన ఈశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా శంకర. మరు జన్మ రాకుండా చూడరా, ఈ దయ ఉంటే సాలయా ఈశ్వర. దయ ఉంటే సాలయా శంకర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, పరమేశ్వర. ఈశ్వర రామ రామ జయ సీతా రామ రామ జయ బహుమస్మర్చన జయ కీర్తన జయ జయ హయ బాపుల జయ కీర్తన జయ 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 జయ
శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే. అదివం అల్లదివం శ్రీహరివాసము, అదివం అల్లదివం శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. కాలభైర అష్టోత్తకం శ్లోకం మొదట శ్లోకం పాడుతున్నాను. దేవరాజ సేవ్యమాన పావనాగ్ర పంకజం వాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బంధు వందితం దిగంబరం కాశికా పురాణ నాది కాల భైరవం భజే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర శంకర, హర హర శంకర. ఓం నమ శివాయ. హర హర శంకర, బోలే శంకర, శంభో శంకర, నమ శివాయ. నమో నమో. పుణ్యము పాపము ఎరుగని మేము, పూజలు సేవలు తీయని మేము, ఏ పూలు తేవాలి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंकुचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे कोलमसुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदायिनी. जय बोला गणेश महाराज के. करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम् वितलिङ्गं जन्मत दुःखददाशकलिङ्गं तत्त्वनमादितरासिकलिङ्गं देवभूत. కళా నైపుణ్యాలు ఏమన్నా ఫస్ట్ మనిషిలో ఉండాల్సింది ఆసక్తి. ఆసక్తి ఉంటే డెఫినెట్ గా ఏ శక్తి ఆపలేదు. డెఫినెట్ గా ఇది మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. నిన్న ఒక ఆటో, మేము వచ్చిన ఆటోలో అవుతున్నాం, 70 years ఓల్డ్. 70 years ఓల్డ్ చాలా ఎనర్జెటిక్ గా నడుపుతున్నాడు, ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నాడు. మనకి 70 ఏళ్ళు వస్తే మనం ఏం కోరుకుంటాం? రెస్ట్ కావాలి. మనందరికి మనమే రిటైర్మెంట్ కోరుకుంటాం. ఇంకా అలానే చిన్న చిన్న వృత్తుల్లోనే కాదు, పెద్ద పెద్ద వృత్తుల్లో కూడా చాలా చోట్ల నేను గమనిస్తా, నా అనుభవంలో నేను గమనిస్తే 80-85 years వాళ్ళు కూడా బిజినెస్ పీపుల్ కూడా కొడుకుకు మన వల్ల వాళ్ళు ఎవరో వ్యాపారం చేస్తున్నా ఆయన చేయలేసుకుని కూర్చొని ఊరికి గమనిస్తూ ఉంటాడు. పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో వృద్ధాశ్రమాలను లేకపోతే ఇంట్లో ఒక బెడ్రూమ్లోనో అక్కడికి మాత్రమే అతను పరిమితం కాడు. మనిషి జీవితంలో పెంచుకోవాల్సింది, ఉంచుకోవాల్సింది ఆసక్తి. జీవితం కంటిన్యూటీలో ఇది ఒక భాగంగా ఆసక్తిని కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనిషి జీవితం గురించి నేను అనుకునేది అంటే, నేను మామూలుగా వినను, జనరల్గా ఎక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. నేను ఈ మాట చాలా చోట్ల చాలా సందర్భాలు చెప్పింటాను. ఇదొక ఫ్రెష్ డైరీ అనుకుందాం. వింటున్నారా? చూస్తున్నారా? ఇదొక ఫ్రెష్ డైరీ అనుకుందాం. ముందర డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ అయ్యింది, అది మనకు విజిబుల్, మనకు కనపడుతుంది. వెనకల డేట్ ఆఫ్ డెత్ ప్రింటెడ్, ఇన్విజిబుల్, అది మనకు కనపడదు, మనకు తెలియదు. మధ్యలో అన్ని వైట్ పేపర్లే, ఏది దేవుడు రాసి పెట్టాడు. మనం రాసుకునే దాన్ని బట్టి మాత్రమే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. మనకు తెలిసిన లక్షణాలు చాలా ఉన్నాయి కదా. సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో
శాస్త్రే స్తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి మలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమా కురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం జగశయన భవ మదన దిశ అంటారు. అంటే సూది తీసేది ఇష్టం లేదు మనసుకు, కొండను మట్టు జరపలేమని తెలిసినా కానీ ప్రయత్నం చేస్తాం. అది సైకాలజీ సబ్జెక్టు. మనిషి అనేవాడు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలా, నవ్వుతూ ఉండాలా, ఆనందంగా ఉండాలా. సమస్యలు అనేది దేవుళ్ళకే తప్పలేదు, రాముడికి తప్పలేదు, కృష్ణుడు తప్పలేదు, విష్ణువుకి తప్పలేదు, ఈవెన్ అల్లాకు తప్పలేదు, యేసు ప్రభుకి కానీ తప్పలేదు. అది మన మనసులో ఎలా ఉంటే ఆ సమస్యలు డబల్ అవుతాయి కానీ తగ్గిపో. హ్యాపీగా ఆనందంగా జీవించే